గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ-కామర్స్లో మనం సెకండ్ యూనిట్లో ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ప్రోటోకాల్స్లో టీసీపీ/ఐపీ ప్రోటోకాల్, ఎఫ్టీపీ ప్రోటోకాల్, హెచ్టిటిపి ప్రోటోకాల్, ఎస్హెచ్టిటిపి ప్రోటోకాల్ అండ్ ఎస్ఎంటిపి ప్రోటోకాల్, SSL ప్రోటోకాల్ అని చెప్పాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అంటాడు. వాట్ ఈస్ ప్రోటోకాల్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అంటాము. ఇక్కడ SHTTP అంటే సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ద సెక్యూరిటీ విల్ బి ప్రొవైడింగ్ ద text. And the next one is the SMTP protocol, simple mail transport protocol. This is the protocol. This protocol is used to sending and receiving the messages from the email or through the email. The EDA transaction sets can be sent as enveloped messages, nothing but the security messages, using the internet simple mail transport protocol. ఎక్కడైనా బిజినెస్ మెసేజెస్ కావచ్చు, నార్మల్ మెయిల్ మెసేజెస్ కావచ్చు, ఏవైనా కానీ ఇట్ విల్ బి విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఈడిఐ ట్రాన్సాక్షన్స్. ఈడిఐ ట్రాన్సాక్షన్ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటారు. ఈడిఐ గుర్తుపెట్టుకోండి. థర్డ్ యూనిట్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఈడిఐ. వాట్ ఈజ్ ఈడిఐ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈడిఐ అంటాము. అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఈడిఐ ట్రాన్సాక్షన్ సెట్స్ కెన్ బి సెంట్ యాజ్ ఎన్వలప్డ్ మెసేజ్, నథింగ్ బట్ ద క్లోజ్డ్ మెసేజ్. అంటే మెసేజ్ సెండ్ చేసినప్పుడు చూడండి, ఓపెన్ మెసేజెస్ అనేవి పంపరు. నెట్లో పంపించినప్పుడు నువ్వు ఎక్కడికైతే పంపించినావో అక్కడ నువ్వు ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప అది విజిబుల్గా ఉండదు. దాన్ని ఇక్కడ క్లోజ్డ్ లాగా ఎన్వలప్డ్ మెసేజెస్ అని అంటాము. ద SMTP ప్రొవైడ్స్ కామన్ స్పెసిఫికేషన్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈమెయిల్ మెసేజెస్. ఈమెయిల్ మెసేజెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా, ఒక సెండర్ రిసీవర్కి ఈమెయిల్ ద్వారా మెసేజ్ చేస్తే మళ్ళీ రిసీవర్ సెండర్కి ఈమెయిల్ ద్వారా మెసేజ్ ద్వారా మనం కమ్యూనికేషన్, మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అయితే అది ఎలా జరుగుతుంది అంటే SMTP ప్రోటోకాల్. ఇన్ బిట్వీన్ దాని మధ్యలో వర్క్ చేసేది ఏంటిది అంటే ద SMTP ప్రోటోకాల్ ఈజ్ వర్క్డ్ టు ట్రాన్స్ఫరింగ్ ద మెసేజెస్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్, బిట్వీన్ ద నెట్వర్క్స్. It is known as the most internet email users using the SMTP. Not only how the message address but their format as well as అది ఎలా పంపారు, ఏం పంపారు, ఏంటి అనేది కూడా దీనికి తెలిసి అది సమ్టైమ్స్ సెండ్ చేయదు కూడా. ఎందుకు అంటే డేటా ట్రాన్స్మిట్ అనేది అండ్ సమ్టైమ్స్ లెంతీగా ఉన్నా కానీ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఇది SMTP does not support to transferring the messages. The and format as well as known by our number of దానికి రిలేటెడ్ గా authentication, confidentiality and data integrity properties are provided in SMTP. Authentication అంటే ఏంటిది, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో, అథెంటికేట్ అయి ఉన్నాడో అంటే నోన్డ్ బై ద SMTP, నోన్డ్ బై ద ఇంటర్నెట్, హూ హ్యావ్ ద మెయిల్ ID, దోస్ ఓన్లీ ఏబుల్ టు పర్ఫార్మింగ్ ద email message, otherwise not. Those are all are considered as an authenticated person. And confidentiality, it will providing the security and confidentiality to the particular data కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. విజిబుల్ గా కనిపించదు. ఏంటిది, సెండ్ అనేది కనిపిస్తుంది కానీ మెసేజ్ అక్కడ కనిపించదు. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ ఆల్సో సెక్యూరిటీ, ఇట్ విల్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ అండ్ ప్రొవైడెడ్ ఇన్ SMI. ఇవన్నీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ మెసేజెస్ ని ట్రాన్స్ఫర్ చేసేది అంతా ఎలా జరుగుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద SMTP ప్రోటోకాల్. ఇంటర్నల్ గా వర్క్ చేసేది ఏంటిది అక్కడ, ద SMTP ప్రోటోకాల్. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద SMTP. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటిది అంటే ఇక్కడ నెక్స్ట్ అనదర్ ప్రోటోకాల్ ఈజ్ ద SSL, సెక్యూర్ సాకెట్స్ లేయర్. సెక్యూర్ సాకెట్స్ లేయర్ అనే ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ. ఇంతవరకు మనం చెప్తున్నాం ఇంటర్నెట్ లో సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే SSL లేయర్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ద కమ్యూనికేషన్ హ్యాస్ ప్రపోజ్డ్ ఏ ప్రోటోకాల్ ఫర్ ప్రొవైడింగ్ డేటా సెక్యూరిటీ లేయర్. నీకు ఎనీ టైప్ ఆఫ్ డేటా ట్రాన్స్మిట్ కావాలి ఇంటర్నెట్ లో అన్నప్పుడు ఏంది, కమ్యూనికేషన్ విల్ బి ప్రొవైడింగ్
ద డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ద కమ్యూనికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రోటోకాల్. మరి అది ఎలా జరుగుతుంది అంటే SSL ప్రోటోకాల్ ద్వారా జరుగుతుంది బిట్వీన్ హై లెవెల్ అప్లికేషన్ ప్రోటోకాల్స్ అండ్ TCP/IP. ఏదైతే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఉంటుంది అది లేకుండా ట్రాన్స్మిట్ కాదు. దిస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ కాల్డ్ ద SSL, సెక్యూర్ సాకెట్ లేయర్ అంటారు. దాన్ని ఏమంటారు? సెక్యూర్ సాకెట్ లేయర్ అని అంటాము. ఇట్ ప్రొవైడ్స్, మరి ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది? డేటా ఎన్క్రిప్షన్ and server authentication and message integrity and optional client authentication for the TCP/IP connections. ఏంటి ఇదంతా చెక్ చేస్తుంది. ఏంటిది? డేటాకి ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే అనాథరైజ్డ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోకుండా, ఎవరెవరు యాక్సెప్ట్ చేసుకొని చదవకుండా, రీడబుల్ యాక్సెస్ చేసుకోకుండా ఎన్క్రిప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ సినానియమ్స్ అండి. ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీ and authentication, and these are all are the ఏంటిది known by the ఇంటర్నెట్ లో ఏంటిది రిజిస్టర్ అయిన వాళ్ళని మాత్రమే అథెంటికేటెడ్ పర్సన్ అని అంటారు. ఎన్క్రిప్షన్ అంటే డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం, అంటే అన్నోన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోకుండా డేటాని మార్చేదాన్ని ప్రాసెస్ని ఎన్క్రిప్షన్ అంటాము. ఇంటిగ్రిటీ ఈజ్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ అంటాము. ఇవన్నీ పర్ఫామ్ అవుతాయి. ఎలా జరుగుతాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద SSL. ద SSL లేయర్ అప్లికేషన్ ప్రోటోకాల్ సచ్ యాజ్, మరి దేనికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది? ఏమేమి ఉంటాయి? HTTP, SMTP, Telnet, FTP. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆల్ ప్రోటోకాల్స్. అన్ని ప్రోటోకాల్స్ కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి అది ఎలా చేస్తుంది అంటే SSL లేయర్ ద్వారా చేస్తున్నాయి. అందుకే ఏమంటున్నారు? ద ప్రోటోకాల్స్, ద లేయర్ అప్లికేషన్ ప్రోటోకాల్స్. మరి ఆ లేయర్ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇవన్నీ ఉంటాయి. HTTP, SMTP, Telnet అనేవి ఉంటాయి. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రోటోకాల్ TCP/IP కూడా ఉంటుంది. ప్రొవైడ్ సెక్యూరిటీ అండ్ హ్యాండ్ షేక్ టు ఇనిషియేట్ ద TCP కనెక్షన్. ఇక్కడ బాక్స్ లో ఇచ్చింది ఏంటిది అంటే ఎలక్ట్రానిక్, ఫస్ట్ వన్ ఏంటిది అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్. నెక్స్ట్ లేయర్ లో ఏంటిది అంటే SHTTP అంటే సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇంతకుముందు పైన డిస్కస్ చేసాము. TCP బేస్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్స్, HTTP, SMTP, NNTP. నెక్స్ట్ SSL లేయర్ అని ఉంటుంది, సెక్యూర్ సాకెట్ లేయర్. ఎట్ లాస్ట్ కి ఏముంటుంది అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, IP ప్రోటోకాల్ ఇస్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ ది ప్రోటోకాల్. ఇంటర్నెట్ అడ్రస్ అనేది ఉండాలి కదా, ఆ అడ్రస్ ద్వారా ఏం చేస్తుంది? డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ద ప్రోటోకాల్ ఫుల్ ఎన్క్రిప్ట్స్ ఆల్ the information in both HTTP and HTTP response. Request response పైన పర్ఫామ్ చేస్తుంది కదా. Client send the request to the other person and receiver receives the request of the sender and at the same time authorization information. మరి అది ఎలా జరుగుతుంది అంటే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే నోన్డ్ బై ద ఇంటర్నెట్, నోన్డ్ బై ద మెయిల్ ఐడి. నువ్వు జీమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్లోనే పంపిస్తావు. యాహూ మెయిల్ అకౌంట్ ఇద్దరికి ఉండాలి. యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్, ఏ మెయిల్లో ఇద్దరికి సేమ్ దాంట్లో, ఏ గూగుల్ సైట్లోనైతే గూగుల్ సైట్ ద్వారా పంపిస్తావు, రెడిఫ్ ద్వారా రెడిఫ్. అలా ఏంటిది దాంట్లో మెయిల్ ద్వారా మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తావు. అది ఎలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అంటే SSL లేయర్ ద్వారా. అందులో ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ప్రోటోకాల్స్ అంటాము. లాంగ్ క్వశ్చన్లు అడిగితే ఇంతవరకు రాయాలి. నెక్స్ట్ అనదర్ టాపిక్ ఈస్ ద డేటా ఎన్క్రిప్షన్. ఇంపార్టెంట్ టాపిక్ అండి డేటా ఎన్క్రిప్షన్. డేటా ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే రెండే వర్డ్స్ తోటి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీ హ్యావ్ ద encryption techniques used to protect the sensitive data. ఏంటిది సెన్సిటివ్ డేటా? ఏంటిది? మరి క్రెడిట్ కార్డ్ నెంబర్స్ and being transmitted via some type of communication networks. ఏంటిది? మనము క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ని, ట్రాన్సాక్షన్స్ ని జరుపుతుంటాం. అది దాన్ని ఏమంటాము? దానికి అన్నింటికి ఏంటిది? సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. అది ఎలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అంటే డేటా ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ద్వారా, మెథడ్ ద్వారా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇక్కడ ఏమంటున్నాము అంటే ఎలక్ట్రానిక్ మెసేజ్ ఈజ్ నెసెసర్లీ ఆఫ్ ఎలక్ట్రానిక్ కామర్స్ అప్లికేషన్. మెసేజ్ అనేది ఎలక్ట్రానిక్ కామర్స్ అప్లికేషన్. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నువ్వు ఇచ్చిన మెసేజ్ని బట్టి ఏం చేస్తుంది, ఏం పర్ఫామ్ చేయాలన్నా ఇట్ విల్ బి అజ్యూమ్ దట్
The primary method of the achieving the confidentiality is encryption. కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి అంటే ఏ మెథడ్ పర్ఫామ్ అయింది అక్కడ? ఎన్క్రిప్షన్ మెథడ్ పర్ఫామ్ అయింది. మరి ఎన్క్రిప్షన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇనిషియల్లీ క్రియేటెడ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ద రీ దట్ ఏ రీడబుల్ అండ్ అన్రీడబుల్. మరి ఇక్కడ ఏం చేస్తుంది అంటే రీడబుల్ ఫార్మేట్ లో ఉన్నదాన్ని అన్రీడబుల్ ఫార్మేట్ కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ అన్రీడబుల్ లో ఉన్న డేటాని ట్రాన్స్మిట్ చేసి తర్వాత రీడబుల్ ఫార్మేట్ కి కన్వర్ట్ చేస్తుంది. ఆ దాన్ని ఏమంటాము అంటే ఎన్క్రిప్షన్ అంటాము. మరి ఎన్క్రిప్షన్ లో ఏంటిది? డీక్రిప్షన్ కూడా పర్ఫామ్ అవుతుంది. ఎన్క్రిప్షన్ అంటే మనం ఇచ్చిన మెసేజ్ ఏంటిది అంటే ఏంటిది? వెన్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ ద మెసేజ్ ని ఏమంటాము అంటే క్లియర్ టెక్స్ట్ అన్న ప్లెయిన్ టెక్స్ట్ అన్న అంటాం. మీరు పెట్టే హలో కావచ్చు, హాయ్ కావచ్చు, ఏంటిది డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదంతా ఏలాగా అది కన్సిడర్ చేసేది? క్లియర్ టెక్స్ట్ ఆర్ ప్లెయిన్ టెక్స్ట్ లాగా తీసుకుంటుంది. మరి ఈ ఎన్క్రిప్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా క్రిప్టోగ్రఫీ మ్యాథమెటికల్ ప్రాసెస్. మరి ఇంటర్నల్ గా ఎలా జరుగుద్ది అంటే క్రిప్టోగ్రఫీ మ్యాథమెటికల్ ప్రాసెస్ పర్ఫామ్ అవుతుంది. దాని ద్వారా ఏం చేస్తుంది అంటే ఈ రీడబుల్ ఫార్మేట్ లో ఉన్నది అంటే మనం ఇచ్చిన హలో హాయ్ని ఏం చేస్తుంది అంటే అన్రీడబుల్ ఫార్మేట్ కన్వర్ట్ చేస్తుంది. అన్రీడబుల్ ఫార్మేట్ మీన్స్ డస్ నాట్ అండర్స్టాండ్ బై ద యూజర్ అండ్ ఓన్లీ ఇట్ విల్ బి అండర్స్టాండ్ బై ద సిస్టమ్. అన్రీడబుల్ ఫార్మేట్ కి కన్వర్ట్ చేస్తుంది. మరి దాన్ని ఏమంటారు అంటే అండ్ ప్రాసెస్ అప్రోప్రియేట్ ద సీక్రెట్ కీ. ఇంటర్నల్ గా ఏముంటాయి? సీక్రెట్ కీ ఉంటుంది. ఆ కీ ద్వారా అన్రీడబుల్ ఫార్మేట్ కి కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అండ్ సైపర్ టెక్స్ట్. మరి అన్రీడబుల్ ఫార్మేట్ లో ఉన్నదాన్ని ఏమంటాము అంటే సైపర్ టెక్స్ట్ అంటాము. మరి ఆ సైపర్ టెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద మెసేజ్. ఆ సైపర్ టెక్స్ట్ అనేది అర్థం కాదు, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉండదు, రీడ్ చేయడానికి ఉండదు. ద ఎన్క్రిప్టెడ్ మెసేజ్ దాన్ని ఏమంటాం? ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అంటాం. ఆ సైపర్ టెక్స్ట్ ఏమంటారు? ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అంటాం. లేదు అంటే ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. దాన్ని సైపర్ టెక్స్ట్ గా మారినప్పుడు ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అంటాం. ట్రాన్స్మిటెడ్ బై ద బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్. ఏంటిది? మళ్ళీ అదేం చేయాలి? రీడబుల్ ఫార్మేట్ కన్వర్ట్ కావాలి. మరి రీడబుల్ ఫార్మేట్ కన్వర్ట్ కావాలి అంటే ఇంకో మెథడ్ పర్ఫామ్ కావాలి. ఇట్ పర్ఫామ్ అనదర్ మెథడ్ ఈజ్ కాల్డ్ ద డీక్రిప్షన్. ఏంటి? మరి అన్రీడబుల్ ఫార్మేట్ లో ఉన్నది రిసీవ్ అయిన తర్వాత ఏం చేయాలి? రీడబుల్ ఫార్మేట్ కన్వర్ట్ కావాలి. ఆ రీడబుల్ ఫార్మేట్ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ని మెథడ్ ని ఏమంటారు? డీక్రిప్షన్ అంటాము. అంటే ఏంది? ద ఎన్క్రిప్షన్ పర్ఫార్మింగ్ ద two process or two methods. The plain text will be converted into ciphertext and the ciphertext will be converted into plain text. That is the plain text ciphertext గా మారే మెథడ్ నేమో ఎన్క్రిప్షన్ అంటాము. సైపర్ టెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ గా మారే మెథడ్ నేమో డీక్రిప్షన్ అంటాము. ఈ టూ మెథడ్స్ ని పర్ఫామ్ చేస్తూ డేటా అనేది ఒక మెయిల్ ఐడి నుంచి ఇంకో మెయిల్ ఐడికి ట్రాన్స్మిట్ చేసేస్తుంది. ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ ని ఏమంటున్నాము? డేటా ఎన్క్రిప్షన్ అంటున్నాము. మరి ఇది ఎలా జరుగుద్ది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్రిప్టోగ్రఫిక్ మ్యాథమెటికల్ ప్రాసెస్. మరి ఇంటర్నల్ గా ఇంకా వర్క్ చేసేది ఏంటిది? క్రిప్టోగ్రఫీ మ్యాథమెటికల్ ప్రాసెస్. మరి క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? మరి క్రిప్టోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ ద క్రియేట్స్ రిటర్న్ ఆర్ జనరేటెడ్ కోడ్స్ ఇన్ ద allow information to be kept secret. మరి క్రిప్టోగ్రఫీ మెథడ్ ఏం చేస్తుంది అంటే సీక్రెట్ గా కెప్ట్ చేసేస్తుంది. ద క్రిప్టోగ్రఫీ కన్వర్ట్స్ డేటా ఇన్ టు ద ఫార్మేట్ ఆఫ్ అన్రీడబుల్. ఈ క్రిప్టోగ్రఫీ మెథడ్ ఏం చేస్తే అన్రీడబుల్ ఫార్మేట్ కి ఫర్ అండ్ అన్ఆథరైజ్డ్ యూజర్. ఎందుకు కన్వర్ట్ చేయాలి అన్రీడబుల్ ఫార్మేట్ కంటే? ఎవరు ఈ డేటాని యాక్సెప్ట్ చేసుకోకుండా, అన్ఆథరైజ్డ్ పర్సన్ చూడకుండా, అంటే తెలవని పర్సన్ చూడకుండా, అండ్ అలౌయింగ్ ఇట్ టు బి ట్రాన్స్మిటెడ్ వితౌట్ అన్ఆథరైజ్డ్ ఎంటిటీస్. వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోకుండా నువ్వు ఎవరికైతే పంపాలనుకున్నావు వాళ్ళకే వెళ్ళడానికి క్రిప్టోగ్రఫీ అనేది పర్ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ డీకోడింగ్ ఈజ్ బ్యాక్ ఇంటూ రీడబుల్ ఫార్మేట్ దస్ కంప్రెసింగ్ ద డేటా. మరి రీడబుల్ ఫార్మేట్ కి ఎట్లాస్ట్ కి నువ్వు ఇప్పుడు డేటాని అన్రీడబుల్ ఫార్మేట్ కి చేసి ట్రాన్స్ఫర్ చేసిన ఎట్లాస్ట్ కి ఏం చేయాలి? రీడబుల్ ఫార్మేట్ కి కన్వర్ట్ చేయాలి. అదంతా ఎలా జరుగుద్ది అంటే క్రిప్టోగ్రఫీ ద్వారా జరుగుతుంది. ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ యూజెస్ క్రిప్టోగ్రఫీ ఆన్ సెవరల్ లెవెల్స్. డిఫరెంట్ లెవెల్స్ లో ఏది క్రిప్టోగ్రఫీ యూజ్ చేస్తారు అంటే
కొన్ని సెక్యూరిటీ అనేది కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పాస్వర్డ్స్ పెట్టి ఒక దాన్ని ఓపెన్ చేస్తున్నాం అంటే ఇట్ విల్ ప్రొవైడింగ్ ద నెంబర్ ఆఫ్ ఏంటిది లార్జ్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ సార్. అందుకే చూడండి, మనం ఒక ఆన్లైన్ లో షాపింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం పర్ఫామ్ చేస్తున్నాము అంటే ప్రతి దానికి ఎవిడెన్స్ అడుగుతుంటది, చెక్ చేస్తుంటది, సివివి నెంబర్ అంటది, కార్డ్ నెంబర్ అంటది, కార్డు వ్యాలిడా కాదా అంటది, ఇష్యూడ్ చేసిన కార్డు వ్యాలిడిటీ డేట్ అడుగుతుంది, అన్ని అడుగుతుంది. అంతే ఏంది ఎక్కువ చెక్ చేస్తున్నట్టు, అంటే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తురా అన్వాలిడ్ అనేది అదంతా ఎలా జరుగుతుంది, క్రిప్టోగ్రఫీ ద్వారా జరుగుతుంది, చెక్ చేస్తుంది. నెక్స్ట్ మోడర్న్ క్రిప్టోగ్రఫీ కమ్స్ విత్ ఏంటివి మరి? క్రిప్టోగ్రఫీ అంటే కీవర్డ్స్ ఏమేమంటామంటే ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, నాన్ రిప్యుటేషన్. అంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంది? ఇన్ఫర్మేషన్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీవన్ ఎవరి కూడా డేటా అర్థం చేసుకోకుండా అంటే అన్రీడబుల్ లా ఉండేది కాన్ఫిడెన్షియాలిటీని ప్రొవైడ్ చేసినట్టు. నెక్స్ట్ ఇంటిగ్రిటీ, ఇన్ఫర్మేషన్ కెనాట్ బి ఆల్టర్డ్ అంటే ఏంది? చేంజ్ చేయలేము. నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా ఎలా పంపావో ఆ డేటా అలానే పంపుతుంది, కానీ దానిలో చేంజెస్ అనేది జరగదు, అందుకోసమే ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ నాన్ రిప్యుటేషన్, సెండర్ కెనాట్ డినే intentions in the transmission of the information at later stage. ఏంటిది? ఒకసారి పంపిన తర్వాత మళ్ళీ దాంట్లో ఆల్టర్ చేయరాదు, ఏం చేయాలి దాంట్లో ఏంటిది తర్వాత పంపడానికి చేంజ్ చేయడానికి కూడా ఉండదు. దట్ ఈస్ ద ఏంటిది నాన్ రిప్యుటేషన్. అంతే, దాని మీనింగ్ ఏంది? మనం ఈ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు, క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్ గా ఎంటర్ చేయాలి, లేకపోతే ప్రాసెస్ కాదు. ఓకేనా? దట్ ఈస్ మరి ఇక్కడ అథెంటికేషన్ అంటే ఏంటి అంటే సెండర్ అండ్ రిసీవర్ కెన్ కన్ఫర్మ్ ఈచ్ అదర్. అథెంటికేషన్ అంటే ఏంది? చెక్ చేయడం, కరెక్టే పర్సన్ దగ్గర నుంచి వచ్చిందా, కరెక్ట్ పర్సన్ కే సెండ్ అయిందా, కరెక్టే ఎవరి దగ్గర నుంచి వచ్చింది, మనకి ఎవిడెన్స్ ఉంటుంది కదా, ఏ మెసేజ్ ఎవరు ఎప్పుడు ఏ టైంలా ఏ డేట్ రోజు పంపిర్రు, ఇది కరెక్టా కాదా అని వాట్సాప్, లైక్ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ లో ఎలా అయితే ఎట్లా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్. అంటే ఏంటి అంటే సెండర్ అండ్ రిసీవర్ కన్ఫర్మ్ టు ఈచ్, ఒకరికొకరు కన్ఫర్మ్ చేసుకోవడాన్ని అథెంటికేషన్ అంటే. ఇక్కడ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫిక్ టెక్నాలజీ ఉన్నాయి. ఏంటంటే ప్రైవేట్ కి, పబ్లిక్ కి. రెండే, ప్రైవేట్ కి, పబ్లిక్ కి. ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ సెండర్ అనేవాడు, రిసీవర్ అన్నాడు. రిసిపియంట్ నథింగ్ బట్ ద రిసీవర్. ఆల్రెడీ నేను చెప్పిన ఇందాక డేటా ఎన్క్రిప్షన్ అంటే ఏంది? ప్లెయిన్ టెక్స్ట్ సైపర్ టెక్స్ట్ గా మారుతుంది, ఆ ప్రాసెస్ ఏమంటాం? ఎన్క్రిప్షన్ అంటాము. మరి ఆ సైపర్ టెక్స్ట్ మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ గా మారుతుంది, దాన్ని ఏంటిది? డీక్రిప్షన్ మెథడ్ అంటాము. ఈ రెండింటి ద్వారా పర్ఫామ్ అవుతే ఏం చేస్తుంది? సెండర్ సెండ్ చేసిన మెసేజెస్ ని రిసీవర్ రిసీవ్ చేసుకున్న మెసేజ్ ఏంటిది? ట్రాన్స్మిట్ అవుతుంది. మరి ఇక్కడ బోత్ ఆర్ యూజింగ్ ద సేమ్ కీ. ఏంటిది? సేమ్ కీ ఈజ్ యూజ్డ్ ఎన్క్రిప్టెడ్ అండ్ డీక్రిప్టెడ్ మెసేజ్. ఒకే కీ ద్వారా ఏం చేస్తున్నారు అంటే డేటాను ట్రాన్స్మిట్ చేస్తూ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు, అదే ప్రైవేట్ కీ అంట. ఇక్కడ చూడండి, ద సెండర్ క్రియేట్స్ ఎ సైపర్ టెక్స్ట్ మెసేజ్ బై ఎన్క్రిప్టింగ్ ద plain text message with a symmetric encryption algorithm and shared a key. ఒక కీ ద్వారా సెండ్ చేస్తాడు. సెండర్ సెండ్స్ సైపర్ టెక్స్ట్ మెసేజ్ టు ద రిసిపియంట్. సైపర్ టెక్స్ట్ ఏం చేస్తాడు? రిసిపియంట్స్ కి సెండ్ చేస్తాడు. మరి ఆ రిసిపియంట్స్ ఏం చేస్తాడు? డీక్రిప్టెడ్ అయిన మెసేజ్ ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ కి మారాడు కదా, అప్పుడు ఏం చేస్తారు? సేమ్ షేర్డ్ కీ, అంటే ఆయన ఏ కీ అయితే యూజ్ చేసిండో ఈయన కూడా అదే కీని యూజ్ చేసి రిసీవర్ యాక్సెప్ట్ చేసుకుంటాడు. That is the sender and receiver. Whereas public key, same both are using the sender receiver same key యూజ్ చేసుకుంటున్నా ప్రైవేట్ కీ అంటాము. ఇక్కడ పబ్లిక్ కీ అంటే ఏమవుతుంది అంటే డేటా ట్రాన్స్మిట్ అవుతుంది, కానీ సెండర్ ఒక కీ యూజ్ చేసి డేటా ట్రాన్స్మిట్ చేస్తాడు, రిసీవర్ ఒక కీ యూజ్ చేసి రిసీవర్ యాక్సెప్ట్ చేస్తాడు. దాన్ని ఏమంటాం? పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటాము. ఇక్కడ సెండర్ క్రియేట్స్ ఏ సైపర్ టెక్స్ట్ అంటే ఏంది? అన్రీడబుల్ ఫార్మేట్ మెసేజ్. ఎలా జరుగుతుంది? బై ఎన్క్రిప్టింగ్ ద ప్లెయిన్ టెక్స్ట్ గా ఉన్నదాన్ని ఎన్క్రిప్షన్ మెథడ్ ద్వారా ఏం చేస్తాము? సైపర్ టెక్స్ట్ లాగా పర్ఫామ్ చేస్తాము. టెక్స్ట్ మెసేజ్ విత్ అన్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్, దీన్ని ఏమంటారు? అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అల్గారిథం అండ్ రిసిపియంట్స్ పబ్లిక్ కీ. మరి ఇది ఎలా పర్ఫామ్ చేస్తాడు? రిసిపియంట్స్ పబ్లిక్ కీ ద్వారా పర్ఫామ్ చేస్తాడు.
మరి ఇక్కడ సెండర్ సెండ్స్ ద సైబర్ టెక్స్ట్ మెసేజ్ టు ద రిసిపియంట్స్. అండ్ ఎట్ లాస్ట్ మరి ఆయన ఏం చేస్తాడు, పబ్లిక్ కీ ద్వారా ఏం చేస్తాడు, ద ప్రైవేట్ యూజింగ్ ద ప్రైవేట్ కీ, ఈయనేమో పబ్లిక్ కీ ద్వారా సెండ్ చేస్తాడు, ఈయనేమో ప్రైవేట్ కీ ద్వారా ఏం చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. అంటే డిఫరెంట్ కీస్ ఆర్ యూజ్డ్ టు యాక్సెప్టింగ్ ద డేటా విచ్ ఈస్ సెండ్ బై ద సెండర్. సెండర్ ఇచ్చిన డేటాని రిసీవర్ డిఫరెంట్ కీ తోటి, ఈయన పబ్లిక్ కీ తోటి చేస్తాడు, ఈయన ప్రైవేట్ కీ తోటి చేస్తాడు. ఆ ప్రాసెస్ ని మెథడ్ ని ఏమంటాము అంటే పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటాం, అసిమెట్రిక్ అంటాం. దీన్ని ఏమంటారు, అసిమెట్రిక్. ఇవ్వదు ఇక్కడ ఉంది చూడండి, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంట, ఇదేమో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటాం. దీన్ని ఏమంటారు, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటాము. సిమెట్రిక్ అసిమెట్రిక్, సిమెట్రిక్ అసిమెట్రిక్. సిమెట్రిక్ అంటేనేమో ఒకే కీ ద్వారా ఏంటిది సెండర్ సెండ్ చేసిన మెసేజ్ రిసీవర్ రిసీవ్. Asymmetric contain the two cases are used to accepting the data. Next, another one is the digital certificates. Digital certificates ante ఏంటి అంటే is used to encrypt online data communications between end user browser and the website. End user browser నుంచి website కి digital certificate. After verifying that the company owns website, certificate authority will sign their on certificate, so it is trusted by the internet browsers. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే డిజిటల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మనకు అండ్ ఇది కన్ఫర్మేషన్ ఇస్తారా, ఈ టైం రోజు ఈ ప్రోడక్ట్ ని ఇవ్వరు ఇలా బుక్ చేశారు అనేది అది పంపిస్తుంది, ఎవిడెన్స్ మెసేజ్ పంపిస్తుంది. దాన్ని షిప్పింగ్ అంటారు. దాంట్లో ఏంటిది ఇన్వాయిసెస్ అంటారు చూసిరా, ఇన్వాయిసెస్ నే డిజిటల్ సర్టిఫికేట్స్ అని కూడా అనుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటి అంటే నువ్వు ఒక కోర్స్ నేర్చుకున్నావు, దాంట్లో ఏంటిది ఇంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి అని ఆన్లైన్లోనే చదువుకున్నావు, ఆన్లైన్లోనే రాసినావు, ఆన్లైన్ దాన్ని ఏంటి అప్పుడు ఏం చేస్తుంది ఆ బ్రౌజర్ నీకు ఒక సర్టిఫికేట్ ని సెండ్ చేస్తుంది, దాన్ని డిజిటల్ సర్టిఫికేట్స్. నెక్స్ట్, డిజిటల్ సర్టిఫికేట్స్ ఈజ్ an electronic password that allows a person, organization to exchange the security over the internet by using the public key infrastructure, PKI, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా. నెక్స్ట్ మీకు ఓటీపీలు ఉంటాయి చూసిరా, ప్రతిసారి డిజిటల్ షాపింగ్ లో ఆన్లైన్ షాపింగ్ లో ఓటీపీనే ఎవిడెన్స్. ఏంటిది బుక్ చేసిన దగ్గర నుంచి డెలివరీ అయిన దాకా ప్రతిసారి ఏంటిది డిజిటల్ సర్టిఫికేషన్ చేస్తూనే ఉంటుంది. ఏంటిది ఒకటి ఎప్పుడు కీ అప్డేటెడ్ పంపిస్తూనే ఉంటుంది, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. ఎందుకంటే చెక్ చేయడం కరెక్టా కాదా అనేది ఎవిడెన్స్ ఉండాలి కదా. ఏంటిది బుక్ చేసేటప్పుడు ఒక ఓటీపీ బుక్ చేసినాక ఓటీపీ ఇచ్చేటప్పుడు డెలివరీ చేస్తే ఓటీపీ డెలివరీ అయిపోయినాక ఓటీపీ ఎన్ని ఇస్తుందో దాన్ని ఏమంటారు, డిజిటల్ సర్టిఫికేట్స్. మరి ఇక్కడ ఏంటిది అంటే ఐడెంటిఫికేషన్, అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఇంతకు ముందే చదివినాం, ఇక్కడ గుర్తుందా మీకు? అథెంటికేషన్ అంటే ఏమన్నా సెండర్ అండ్ రిసీవర్ కెన్ కన్ఫర్మ్ ఈచ్ అదర్, ఎవరికి పంపుతున్నా ఎవరు తీసుకుంటారు అనేది దాన్ని ఇక్కడ ఏంది, ద పర్సన్ ఆర్ ఎంటిటీస్ విత్ హూ వర్ ఆర్ కమ్యూనికేటింగ్ ఆర్ రియల్లీ హూ దే సే దే ఆర్. ఏంటిది ఎవడు ఆర్డర్ బుక్ చేసిన వాడు తీసుకోవాలన్నా వేరే తీసుకోవాలన్నా అంటే వాడికే ఇవ్వాలి, దాన్ని అథెంటికేషన్ అంటాం. ఎవడు బుక్ ఏ ఆర్డర్ ఏ ప్రోడక్ట్ ఎవడు బుక్ చేస్తే వాడికే ఇచ్చేదే అథెంటికేషన్. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి, ద మెసేజ్ ట్రాన్స్మిషన్ ఈస్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్. ఆ మెసేజ్ కూడా ఎవరికి, ఆ మొబైల్ నెంబర్కే వస్తుంది, దానికే ట్రాన్స్మిట్ అవుతుంది, అక్కడ ఉన్న మన ఏంటిది దానికే మొత్తం డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అండర్స్టూడ్ బై ద ఇంటెండెడ్ సెండర్ అండ్ రిసీవర్. ఎవరెవరికి అర్థమైంది, సెండర్ కి రిసీవర్ కి అర్థమైంది. దాన్ని ఏంటిది కాన్ఫిడెన్షియాలిటీ. సేమ్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ సినానియమ్స్ అండి. సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే దాంట్లో సినానియమ్స్ లాగా మనం డిస్కస్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద మెసేజ్ ఆర్ ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ ట్యాంపర్డ్ అంటే ఎవరు తీసుకోవద్దు, ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు, ఎవరి చేత యాక్సెప్ట్ చేయబడొద్దు. యాక్సిడెంటల్లీ ఆర్ డెలిబరేట్లీ, అనుకోకుండా అనుకున్నా ఏ డెలివరీ కావాలని చేసినా కానీ అది ట్రాన్స్మిట్ కావద్దు. రూటర్ వితౌట్ ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద ట్యాంపరింగ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేసుకోకుండా ఉండాలి. దట్ ఈస్ నెక్స్ట్ ఏంటి, నాన్ repudiation. The sender cannot deny sending the message or transaction
అండ్ ద రిసీవర్ కెన్ నాట్ డినే రిసీవింగ్ ఇట్. ఎమ్మటే చేయాలి అవన్నీ ప్రాసెస్, ఎమ్మటెమ్మటే కంటిన్యూస్గా జరుగుతుండాలి, లేట్ చేయొద్దు. దట్ ఈస్ ద నాన్ రిప్యుడియేషన్. యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ ది ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ రియలైజ్డ్ బై ది ఇంటెండెడ్ పర్సన్ ఆర్ ఎంటిటీ. ఎవరైతే బుక్ చేసిన వాళ్ళ దగ్గరికే యాక్సెప్ట్ కావాలి, వాళ్ళే మెసేజ్ పంపాలి, వాళ్ళ ఫోన్ల నుంచే చేయాలి, కానీ వేరే వాళ్ళు చేయొద్దు. There is a though above security properties can be achieved by the implementing డిజిటల్ సర్టిఫికెట్స్. ఇలా మనం ఎన్ని రకాలుగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి దాన్ని ఏమంటే డిజిటల్ సర్టిఫికెట్స్ అంటాము. దిస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిజిటల్ సర్టిఫికెట్స్. ఇంపార్టెంట్ అండి, అడుగుతాడు. అథెంటికేషన్ అంటే ఏంది, కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంది, ఇంటిగ్రిటీ అంటే ఏంది, నెక్స్ట్ నాన్ రిప్యుడియేషన్ యాక్సెస్, ఇవన్నీ ఏంటిది డేటా విల్ బి ప్రొవైడింగ్. వీటన్నిటి ద్వారా ఏం చేస్తాము, డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాము. మనం ఆన్లైన్ షాపింగ్ చేసిన దగ్గర నుంచి డెలివరీ దాకా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి మా ప్రోడక్ట్ మారుతూ ఉంటుంది. మరి అది కన్ఫర్మేషన్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేస్తూనే ఉండాలి. ఓటీపీస్ వస్తూనే ఉంటాయి. డెలివరీ అయింది, మధ్యలో ఉంది, ఆగిపోయింది, షిప్పింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా డెలివరీ కావడానికి 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది అని మెసేజ్ వస్తుంటుంది మనకు. అది ఎలా జరుగుతుంది అంటే సెండర్ పంపినోడు రిసీవినోడు మధ్యలో ఏంటిది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ మెసేజ్ పంపుతుంది. ఎవడికి పంపితే ఎవడి పడితే వాడికి పంపుతుందా, పంపదు కదా. నీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నీకే పంపుతుంది. అలా ఒక్కలేని ఉంటారా, నెంబర్ ఆఫ్ పర్సన్స్కి అక్యూరేట్గా నెంబర్ ఆఫ్ పర్సన్కి నెంబర్ ఆఫ్ మెసేజ్ పంపాలి కాబట్టి అది ఎలా జరుగుతుంది అంటే అక్యూరేట్గా కరెక్ట్గా జరుగుతుంది. ఇస్ ద డిజిటల్. ఇస్ ద కంక్లూషన్ ఆఫ్ సెకండ్ యూనిట్.